ఎంతో రుచిగా ఉండే మెంతెం కూర పప్పు ఎలా తయారు చేయాలో ఒక్కసారి చూద్దాం. దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకొని 2, 3 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకొని అందులో 6-7 ఎల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోండి. 4 లేదా 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్న తర్వాత 4 లేదా 5 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోండి. మనం ఇందులో చింతపండు వాడట్లేదు కాబట్టి టమాటా ఎక్కువనే పడుతుందన్నమాట. ఇప్పుడు మెంతెం కూర తెంపుకున్నది బాగా కడిగేసుకొని మెంతెం కూర ఒక పిడికెడు కొత్తిమీర 2 కలిపి బాగా కడిగేసుకున్న తర్వాత వేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకున్నారు కదా! ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె ఏసుకోండి. నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా! దాంతో కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు దాన్ని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. ఇవి 6-7 విజిల్స్. మా దగ్గర 6-7 విజిల్స్‌కి ఉడుకుతుంది. మీకు ఎన్ని విజిల్స్‌కి ఉడికితే అంతవరకు పెట్టేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్లే ఉడకబెట్టుకోవాలన్నమాట. మెత్తగా అయితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు అందులో కారం పొడి వేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోండి. అంటే మీ కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి. మేము 3 వరకు తింటాం కాబట్టి ఇంత వేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని కిందకి దింపేసుకొని బాగా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కూడా రుబ్బుకోవద్దు. అలాగే మెత్తగా ఉడికించినా, మెత్తగా రుబ్బినా పప్పు టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి కొంచెం పలుకుగా ఉండేటట్లే ఉడికించుకోవాలి. పలుకుగా ఉండేటట్లే రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి కదా! అది ఒక టేబుల్ స్పూన్నర ఉప్పు వేసుకోండి. దొడ్డుప్పు వేసుకుంటే బావుంటుంది. లేదు అనుకుంటే సన్నుప్పు వాడుకోండి. ఇలా పప్పు రుబ్బిన తర్వాత ఒకసారి చూసేసుకోండి. దీనికి పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం పోపు గిన్నె పెట్టేసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిలు వేసేసుకొని అది వేడయిన తర్వాత 4-5 ఎల్లిపాయలు ఆల్రెడీ మనం పప్పులో వేసాము ఎల్లిపాయలు బాగానే కాబట్టి పోపులో ఒక 4 ఎల్లిపాయలు వేసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇందులో మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి నేను వేయట్లేదు. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2 తుంచేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం చిటికెడు అంటారు కదా! అంత ఇంగువ వేసుకోండి. ఇంగువ వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా తయారవుతుంది కాబట్టి ఒకసారి ఇంగువ వేసేసుకొని కలిపేసుకోండి. కలిపిన తర్వాత దాన్ని మనం పప్పులో కలుపుకుందాం ఇప్పుడు. ఇప్పుడు పప్పులో వేసేసుకోండి దాన్ని. పప్పులో వేసి బాగా కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతెం కూర పప్పు అనేది రెడీ అయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియచేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.